ఇస్లాం మత ప్రవచనకర్తలు శ్రీరాముణ్ణి గొప్ప రాజుగా, గొప్ప పుణ్యపురుషుడిగా చూస్తారు తప్ప శ్రీరాముడు దేవుడని యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ దేవుడు అనే పదాన్ని గుచ్చిగుచ్చి అడిగినప్పుడు శ్రీరాముడు పరిపూర్ణమైన మానవుడే కాని భగవంతుడు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇండైరెక్ట్ గా చెబుతూ ఉంటారు. దానికి వాళ్ళు చూపించేటువంటి శ్లోక ఆధారం కూడా వాల్మీకి రామాయణంలోనే ఉంది. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పి శ్రీరాముడు యుద్ధకాండలో చెప్తాడు. నా పేరు శ్రీరాముడు, మా నాన్నగారి పేరు దశరథుడు, నేను పూర్తిగా మనుషుణ్ణే అని చెప్పి చెబుతూ ఉంటాడు. కానీ బాలకాండలో శ్రీ మహావిష్ణువే ఇలా మనిషిగా ఈ దశరథుడికి పుడతాడని చెప్పి స్పష్టంగా శ్రీ మహావిష్ణువే ఈ అశ్వమేధ యాగం సందర్భంలో చెబుతున్నటువంటి ఘట్టాలు ఏవీ వీళ్ళకి కనపడవు. కేవలం ఆ ఒక్క శ్లోకాన్ని మాత్రమే వీళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు. ఇస్లాం మత ప్రవచనకర్తలు శ్రీరాముణ్ణి గొప్ప రాజుగా, గొప్ప పుణ్యపురుషుడిగా చూస్తారు తప్ప శ్రీరాముడు దేవుడని యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ దేవుడు అనే పదాన్ని గుచ్చిగుచ్చి అడిగినప్పుడు శ్రీరాముడు పరిపూర్ణమైన మానవుడే కాని భగవంతుడు కాదు అని చెప్పి చాలా స్పష్టంగా ఇండైరెక్ట్ గా చెబుతూ ఉంటారు. దానికి వాళ్ళు చూపించేటువంటి శ్లోక ఆధారం కూడా వాల్మీకి రామాయణంలోనే ఉంది. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని చెప్పి శ్రీరాముడు యుద్ధకాండలో చెప్తాడు. నా పేరు శ్రీరాముడు, మా నాన్నగారి పేరు దశరథుడు, నేను పూర్తిగా మనుషుణ్ణే అని చెప్పి చెబుతూ ఉంటాడు. కానీ బాలకాండలో శ్రీ మహావిష్ణువే ఇలా మనిషిగా ఈ దశరథుడికి పుడతాడని చెప్పి స్పష్టంగా శ్రీ మహావిష్ణువే ఈ అశ్వమేధ యాగం సందర్భంలో చెబుతున్నటువంటి ఘట్టాలు ఏవీ వీళ్ళకి కనపడవు. కేవలం ఆ ఒక్క శ్లోకాన్ని మాత్రమే వీళ్ళు ప్రమాణంగా తీసుకుంటారు.